హలో ఫ్రెండ్స్, గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా పరిచయమైన రిషి వసుధారలు అందరికీ సుపరిచితమే. ఈ సీరియల్తో వీళ్ళిద్దరూ ఎంతో గుర్తింపుని తెచ్చుకున్నారు. అలాగే ఎంతో మంది ప్రేక్షక హృదయాలను అయితే గెలుచుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఈ సీరియల్ కార్తీక దీపం సీరియల్ రేటింగ్స్ని కూడా వెనక్కి నెట్టి టాప్ 1 సీరియల్గా అయితే దూసుకుపోయింది. అయితే ఇంకా ఉన్న పలంగా ఆ డైరెక్టర్‌కి ఏమైందో ఏమో కానీ సీరియల్‌ని మొత్తం నాశనం చేసేసాడనే చెప్పవచ్చు. ఎప్పుడైతే రిషి సార్ కనిపించకుండా మాయమైపోయాడో, ఇంకా జగతి మేడం చనిపోయిందో, అక్కడి నుంచి సీరియల్‌నైతే కంపు చేశాడనే చెప్పవచ్చు. ఇంకా ఈ సీరియల్ మీద చాలామంది విరుచుకుపడ్డారు. ఎందుకు మా రిషిధారలని బ్యాడ్ చేస్తున్నారు, వీళ్ళని తిట్టుకోకండి, ఇదంతా చేసింది డైరెక్టర్, కావాలంటే డైరెక్టర్‌ని తిట్టుకోండి అని రిషిధార ఫ్యాన్స్ అయితే వీళ్ళని ఒక్క మాట కూడా అననిచ్చేవాళ్ళు కాదు. ఏదేమైనప్పటికీ ఈ సీరియల్‌లో లాస్ట్‌కి రిషినైతే తీసుకొచ్చి ఇంకా సీరియల్‌నైతే ముగించేశారు. అయితే ఇంకా అప్పటినుంచి రిషి, వసుధరలు ఇద్దరు ఏ సీరియల్‌లో కూడా కనిపించలేదు. ఏ సీరియల్‌లో కూడా నటించలేదు అన్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే రిషి అయితే గీతా శంకరం అనే మూవీలో నటిస్తున్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. వసుధర మాత్రం అసలు ఖాళీగానే ఉంది. ఏ సీరియల్ కూడా ఒప్పుకోవట్లేదు. అయితే చాలామంది రిషిధర ఫ్యాన్స్ అయితే మళ్ళీ వీళ్ళిద్దరితో ఇంకో సీరియల్ తీయండి ప్లీజ్, సూపర్ హిట్ అవుతుంది అంటూ ఇంకా కమెంట్ల మీద కమెంట్లు అయితే ఉన్నారు. ఇప్పటికీ కూడా రిషిధర ప్లీజ్ కమ్ బ్యాక్ అని కామెంట్స్ అయితే చేస్తూనే ఉన్నారు. అయితే త్వరలో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు వీళ్ళిద్దరూ కలిసి. వీళ్ళిద్దరూ అయితే త్వరలో ఒక సీరియల్‌లో అయితే నటించబోతున్నారంట. ఆ సీరియల్ పేరు వచ్చేసి నిండు మనసులు అనేసి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్‌గా మారిపోయింది. అసలు సీరియల్ టైటిల్ కూడా ఎలా బయటకొచ్చేసిందో తెలీదు. మరి రూమరో నిజమో కానీ తెలీదు కానీ చాలామంది అయితే నిండు మనసులు సీరియల్ ద్వారా రిషి ఇంకా వసుధరలు అయితే కలిసి నటించబోతున్నారు. త్వరలో స్టార్మాలోనే ఆ సీరియల్ అయితే ప్రసారం కాబోతుంది అంటూ రూమర్స్ అయితే పెట్టేశారు. ఏదేమైనప్పటికీ రిషి, వసుధర ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ సీరియల్‌తో రావాలి అనేసి వాళ్ళైతే నమ్మేస్తున్నారనే చెప్పవచ్చు. మరి ఈ సీరియల్ నిజంగా వచ్చినంత వరకు మనకి నిజమో కాదో తెలీదు. మరి రిషి, వసుధరలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్